చైనాలో ఎంబీబీఎస్ చదవాలంటే కంపల్సరీ చైనా భాష రావాలా అండి? ఇంగ్లీష్ వస్తే సరిపోతుందా? జనరల్గా మనం ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ మనం చూసుకున్నప్పుడు మెడిసిన్ అనే ప్రోగ్రాంలో కంపల్సరీ లాస్ట్ 2 ఇయర్స్ వచ్చేసి స్టూడెంట్ అనేవాడు అక్కడ లోకల్గా ఉన్న పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వాలండి, పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి అని అంటే వారికి ఐ కెన్ సే ఆల్మోస్ట్ అరౌండ్ 70% దే డోంట్ నో ఇంగ్లీష్ అండి. సో అలాంటి వారితో వీళ్ళు డీల్ చేసే విధానంలో చూసుకున్నప్పుడు డెఫినెట్గా దే రిక్వైర్డ్ లిటిల్ బిట్ ఆఫ్ చైనీస్ లాంగ్వేజ్ అనమాట. సో మొత్తం ప్రోగ్రామ్ అంతా ఇంగ్లీష్ మీడియంలోనే టీచింగ్ ఉంటుంది. కాకపోతే వెన్ యూ ఆర్ ఇంటరాక్ట్ విత్ ద పేషెంట్స్ డెఫినెట్గా మీకు ఈ చైనీస్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా మ్యాండటరీగా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. అండ్ ఇవాళ రోజు ఉన్న టెక్నాలజీతో వారు చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడినా కానీ మన స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో కన్వర్ట్ అవుతుందండి. దాన్ని బట్టి మన వాళ్ళు అక్కడ ఈజీగా సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇండియాలో ఎంబీబీఎస్ సిలబస్కి చైనాలో ఎంబీబీఎస్ సిలబస్కి కంపేర్ చేస్తే ఇందులో ఏది బెస్ట్? వరల్డ్ వైడ్గా దేనికి ఎక్కువ గుర్తింపు ఉందండి? జనరల్గా ఎంబీబీఎస్ సిలబస్ అని అంటే టోటల్గా ప్రతి ఒక్క కంట్రీలోనూ వారు చెప్పే సబ్జెక్ట్స్ అనేది మొత్తం బాడీకి సంబంధించింది, ఫిజియాలజీకి సంబంధించింది, పెథాలజీకి సంబంధించింది, ఫార్మకాలజీకి సంబంధించింది అన్ని రెగ్యులర్గా సేమ్ సబ్జెక్ట్సే ఉంటాయి. దేర్ విల్ బి నో డిఫరెన్స్ అనమాట. బట్ వెన్ ఇట్ కమ్ టు చైనా అనేది 2002లో వెన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, ఆ టైంలో ఏం చేశారు అని అంటే మన ఇండియాలో ఉన్న ఎయిమ్స్ కరికులం ఏదైతే ఉందో ఆ కరికులంనే టోటల్గా వాళ్ళు రెప్లికేట్ చేసి స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుందండి. ఓకే. సో మీన్స్ ఐ కెన్ సే ఈ 2 కరికులంలు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి కాబట్టి వీ కెనాట్ ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని చెప్పి చెప్పలేము. కాకపోతే ఎక్కువ అడ్వాంటేజెస్ ఏముంటాయి అని అంటే వీరు హాస్పిటల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు చైనాలో దే విల్ బీ హ్యావింగ్ ఎ ఫ్రీ ఎక్స్పోజర్ టు ద లేటెస్ట్ టెక్నాలజీస్ అండి. అంటే రేడియాలజీ తీసుకోండి, లేకపోతే సర్జరీ తీసుకోండి, ఆర్థోపెడిక్స్ తీసుకోండి, ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఏది తీసుకున్నా కానీ దే విల్ బీ హ్యావింగ్ అన్ ఇంటర్నేషనల్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అండ్ టెక్నాలజీ మీద స్టూడెంట్స్ వర్క్ చేయడం జరుగుతుంది.